అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్ష కార్తిక్ 2912. ఈరోజు వీడియోలో మటన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. అండ్ ఈ వీడియోలో నేను చూపించబోయే ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి. ఈ రెసిపీని చూసిన తర్వాత పక్కాగా 100% మటన్ బిర్యానీ చేయటం ఇంత ఈజీగా అనిపిస్తుంది అందరికీ. సో టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా చాలా చాలా బాగుంటుంది. అండ్ మటన్ ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోతుంది. సో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇష్టపడే రెసిపీ అనమాట. సో మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. సో దానికోసం 1/2 kg మటన్ తీసుకుని బాగా వాష్ చేసుకోవాలండి. బాగా వాష్ చేసుకున్న తర్వాత దాన్ని మనం మ్యారినేట్ చేసుకుని పెట్టుకోవాలండి. సో మ్యారినేషన్ కోసం 1/2 kg మటన్ తీసుకుని దాంట్లోని ఇందులో హోల్ బిర్యానీ గరం మసాలా వేసుకోవాలండి. అనాస పువ్వు 2, యాలక్కాయలు ఒక 4 నుంచి 5 దాకా యాలక్కాయలు, ఒక 2 మరాఠీ మొగ్గలు, కొద్దిగా జాపత్రి, 3 ఇంచుల దాకా దాల్చిన చెక్క, ఒక 7-8 దాకా లవంగాలు వేసుకుని 3 బిర్యానీ ఆకులు వేసుకోవాలి ఇందులో. అలానే ఇప్పుడు ఇందులోకి సరిపడా మసాలాలు కూడా వేసుకుని మ్యారినేట్ చేసుకోవాలి మనం. సో దానికోసం పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. అలానే కొద్దిగా జాజికాయ పొడి కూడా వేసుకోవడం వల్ల ఏంటి అంటే ముక్కకి కొంచెం సాఫ్ట్గా టెండర్నెస్ అనేది వస్తుందండి. సో కొద్దిగా జాజికాయ పొడి, పచ్చిమిర్చి, ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్, ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా సాల్ట్ వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ముక్కకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. మసాలా ముక్కలకి పట్టిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు దాకా పెరుగు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, 1/2 నిమ్మకాయ రసం పిండుకొని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలంతా బాగా మిక్స్ చేసుకుని మటన్ పీసెస్కి అంతా కూడా మసాలా మొత్తం నీట్గా కోట్ చేసేసుకోవాలండి బాగా. సో అలా కోట్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి బిర్యానీలో పీస్ అనేది చప్పగా లేకుండా కొంచెం టేస్టీగా స్పైసీగా ఉంటుంది. అండ్ ఎంత మ్యారినేట్ అయితే బిర్యానీ అంత టేస్టీగా ఉంటుంది. మటన్ పీసెస్ అనేవి అంత టెండర్గా టెక్స్చర్ అనేది బాగుంటుంది. అండ్ ఓవర్ నైట్ కనుక మీరు మ్యారినేట్ చేసి పెట్టుకోగలిగితే ఇంకా మంచిది. లేదు టైం లేదు అంటే కనుక 2 to 3 hours మినిమం ఉండాలి. ఇందులోకి 1/2 kg దాకా బాస్మతి రైస్ కానీ మీరు ఏ రైస్ కావాలంటే ఆ రైస్ చూస్ చేసుకోవచ్చు. 1/2 kg దాకా రైస్ తీసుకుంటున్నాను నేను. ఈ రైస్ని బాగా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి ఒక 1 hour పాటు. ముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని మనం ఇప్పుడు విజిల్స్ వేయించుకోవాలి. లేదు నార్మల్గా చేసుకోవచ్చు బట్ టైం పడుతుంది. నేనైతే కుక్కర్లో ఒక 5 to 6 విజిల్స్ వేపిస్తున్నాను. సో తర్వాత మనం రైస్కి వాటర్ పెట్టుకోవాలి. ఇందులోని హోల్ గరం మసాలా, 4 దాకా పచ్చిమిర్చి, 2 టేబుల్ స్పూన్స్ దాకా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుని వాటర్ని మనం బాయిల్ చేసుకోవాలి. సో వాటర్ ఇలా బాయిలింగ్ అయినప్పుడు మనము నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసేసుకోవాలి. మొత్తం వాటర్ లేకుండా వేసేసుకోవాలి. అందులోనే ఒక 2-3 టేబుల్ స్పూన్స్ దాకా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకొని కలుపుకోవాలి. అండ్ దాంతోపాటు 1 టేబుల్ స్పూన్ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. రైస్ అనేది మనం 80% దాకా మనం కుక్ అవ్వనివ్వాలి. ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న మటన్లో కొద్దిగా వాటర్ ఉన్నాయి. సో అవంతా కూడా ముక్కకు పట్టేసుకునేలాగా ఇంకొంచెం సేపు పొయ్యి మీద పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. మనం ఏ గిన్నెలో అయితే దమ్ చేసుకుంటామో అదే గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసేసుకుని కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకుని కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని దాన్ని ఒకసారి స్టవ్ మీద పెట్టి సిమ్లో కొంచెం వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉంచుకోవాలి. సో రైస్ అనేది చూడండి 80% దాకా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం రైస్ని దమ్ చేసేసుకోవాలి. మటన్లో వాటర్ అంతా ఇంకిపోయినాయి కదా. సో ఇప్పుడు మనం రైస్ని ఒక లేయర్గా వేసుకుని పైన దాంట్లోనే కొద్దిగా బిర్యానీ మసాలా ఆర్ గరం మసాలా రెండిట్లో ఏదైనా పర్వాలేదు, ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు. తర్వాత పైన కొద్దిగా 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి. అలానే కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని మొత్తం అంతా కూడా పైన లేయర్ని సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ రైస్ని ఇంకొక లేయర్ కింద వేసుకోవాలి. అలానే సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలి. మినిమం 2 లేయర్స్ కన్నా ఎక్కువ వేసుకోకూడదు. మనం ఏ బిర్యానీ అయినా సరే దమ్ చేసుకునేటప్పుడు. సో 2 లేయర్స్ కన్నా ఎక్కువ వేసుకుంటే మనకి రైస్ అనేది దమ్ అవ్వదన్నమాట. సో అలానే పైన లేయర్లో కూడా కొద్దిగా బిర్యానీ మసాలా, కొద్దిగా కొత్తిమీర, పుదీనా అండ్ మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా నెయ్యి కూడా వేస్తున్నాను. మీకు ఇంకా కలర్ఫుల్గా కనిపించాలి అనుకుంటే కనుక కొద్దిగా కుంకుమ పువ్వులో
కొద్దిగా పాలు కలుపుకొని పైన అట్లా స్ప్రింకిల్ చేసుకోవచ్చు, బట్ అవసరం లేదు. ఇలా ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. సో అలా కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి చూసుకుంటే మనకి కుక్ అయిపోయిందో లేదో తెలుస్తుంది. లేదు ఇంకొంచెం రైస్ కనుక పలుకుంటే కనుక పైన కొద్దిగా వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ అలా ఉడికిపోయిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక 30 మినిట్స్ అట్లానే వదిలేయాలి. 30 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా రెస్టారెంట్ స్టైల్ మటన్ దమ్ బిర్యానీ మనకి రెడీ అయిపోయినట్టే. చూసారా, పొడి పొడిలాడుతూ అడుగు మాడిపోకుండా ముద్ద అవ్వకుండా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందో బిర్యానీ అనేది. చాలా ఈజీ కదా చేయటం. సో ఇంకెందుకు లేటు, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మన ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా, ఫ్రెండ్స్ వచ్చినా, ఇంకెవరైనా వచ్చినా సరే మనం హడావిడి పడకుండా ఈజీగా చేసి పెట్టేయచ్చు వాళ్ళకి. అండ్ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ డెలీషియస్గా ఉంటుంది. ఎక్కువ శ్రమ పడకుండా ఈజీగా టేస్టీగా మన ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ మటన్ దమ్ బిర్యానీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అండ్ ప్రాసెస్ కూడా చాలా తక్కువ. సో అంతేనండి, మటన్ దమ్ బిర్యానీ ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకున్నాం కదా. మనం రెస్టారెంట్కి వెళ్ళే పని కూడా లేదు. ఇలానే టేస్టీగా ఈజీగా చేసి పెట్టేయచ్చు మన ఇంట్లో వాళ్ళందరికీ. సో చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అండ్ ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.